వెల్కమ్ టు టీ10 హాట్ న్యూస్. నేను మీ సుందర్, నాతో పాటు శంకర్ ఉన్నారు. తెలంగాణలో మార్వాడి ఉద్యమం మరింత రాజుకుంటుంది. అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తెలంగాణ శ్యామ్ని అదేవిధంగా పృథ్వీరాజును అరెస్ట్ చేసినారు. ఈ నేపథ్యంలోనే విసికే పార్టీ జీలకర్ర శ్రీనివాస్ గారు ఒక పోస్ట్ పెట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు, తెలంగాణ శ్యామ్ ఇప్పుడు సూరవరం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, నన్ను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, ప్రజలారా మాకు మద్దతు ఇవ్వండి అని ఒక పోస్ట్ పెట్టారు. ఇది తెలంగాణ శ్యామ్ ని మార్నింగ్ అరెస్ట్ చేస్తున్న వీడియో. సో ఇక్కడ దీనికి సంబంధించి విసికే తెలంగాణ అధ్యక్షుడు జీలకర్ర శ్రీనివాస్ గారు ఈ పోస్ట్ పెట్టారు. మా మిత్రుడు జర్నలిస్ట్ రాకేష్ కూడా శ్యామ్ అరెస్ట్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ఫోటోలు కూడా తన ఫేస్బుక్ వాళ్ళు అప్లోడ్ చేశారు. అదేవిధంగా ఇది పృథ్వీరాజుకు సంబంధించి అక్రమ అరెస్టులు. అర్ధరాత్రి అరెస్ట్ చేసినారు పృథ్వీని. పృథ్వీరాజు యాక్టివిస్ట్, ఆయనను కూడా అరెస్ట్ చేశారు. ఇది మధ్యరాత్రి పృథ్వీరాజ్ తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ క్రాంతి దళ యాక్టివిస్ట్ పృథ్వీరాజ్ ని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్న విజువల్స్ ఒకసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మరి పోలీసులకు సివిల్ డ్రెస్లలో వచ్చారు. పోలీస్ డ్రెస్ వేసుకోవాలి కదా, సివిల్ డ్రెస్లలో వచ్చి ఏమైనా కిడ్నాప్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా వీళ్ళని? మధ్యరాత్రి అరెస్ట్ చేసుడేందో మరి ఏం సంస్కృతో. పృథ్వీరాజ్ ను మధ్యరాత్రి అరెస్ట్ చేశారు, తెలంగాణ శ్యామ్ ని మధ్యరాత్రి అరెస్ట్ చేశారు. మనతో పాటు తెలంగాణ విసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జీలకర్ర శ్రీనివాస్ గారు లైన్ లోకి వస్తున్నారు. ఆయన కూడా నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక పోస్ట్ కూడా పెట్టారు. అది మీకు చూపించాను. ఆయన లైన్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. సుందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఏంటండి ఇప్పుడు పృథ్వీరాజ్ ని తెలంగాణ శ్యామ్ ని అరెస్ట్ చేశారు అర్ధరాత్రి. ఇంకా పృథ్వీరాజును అరెస్ట్ చేసిన వాహనానికి కనీసము నెంబర్ ప్లేట్ కూడా లేదు. వీళ్ళు పోలీసులు అనుకోవాలనా, మరి ఎవరన్నా కిడ్నాప్ చేసారు అనుకోవాలనా? ఇప్పుడు విజువల్ చూపిస్తూ మాట్లాడుతున్నాం. నెంబర్ ప్లేట్ లేదు, పోలీస్ అనే స్టిక్కర్ లేదు, వాళ్ళు కనీసం డ్రెస్ వేసుకోలేదు. మరి మీరు కూడా నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఒక పోస్ట్ పెట్టారు. ఏం జరుగుతుందండి తెలంగాణలో? నిన్న మేమిద్దరము, పృథ్వీరాజు నేను ఇద్దరము ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినాము. రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరం కలిసే మేము రిటర్న్ అవుతున్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, మీరు ఎక్కడున్నారు, ఫ్రెండ్స్ ఈ ఉద్యమంలో ఎవరెవరు పనిచేస్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కొద్దిగా మాకు షేర్ చేయండి అని చెప్పి, నేను ఏదో ఒక ఉద్యమంలో పనిచేస్తా అని ఒక దొంగ మాట్లాడిండు ఒక ఆయన. ఎవరండి? ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన ఫోన్ చేసిండు, మారు పేరు పెట్టి. అప్పుడే మాకు అర్థమైంది వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలనే ప్లాన్ మీద ఉన్నారు అని. అందువల్ల నేను నా లొకేషన్ ఆఫ్ చేసుకొని నేను వేరే చోటుకి వెళ్ళిపోయినాను. పృథ్వీరాజ్ గారేమో నన్ను దించేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసాడు. సరిగ్గా 3 గంటల ప్రాంతంలో నాకు తెలంగాణ శ్యాము ఫోన్ చేశాడు. నా పోలీసు వాళ్ళు వచ్చారు, ఆయన డోర్ తీయలేదు. అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చారు నన్ను అరెస్ట్ చేయడానికి, నన్ను ఏం చేయమంటావు అన్నా అన్నాడు. నువ్వు వాళ్ళ విజువల్స్ అయితే తీసుకో, వాళ్ళు తెలుసుకో, నువ్వేం భయపడకు, తెలంగాణ సమాజం మొత్తం నీ వెంట ఉన్నది, ఈ అరెస్టులకి మనం భయపడేది లేదు, నువ్వు పోలీసు వాళ్ళకి కూడా సహకరించు అని చెప్పిన. 3 గంటలకి తనని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఏం నేరం చేశారు అటు పృథ్వీరాజ్ గాని ఇటు తెలంగాణ శ్యామ్ గాని మీరు గాని ఏం నేరం చేశారని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజల హక్కులు కాపాడాలని అడగడమే మేము చేసిన నేరం. తెలంగాణలో చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు అని మేము అడగటమే మేము చేసిన నేరం. ఈ మార్వాడీల దోపిడీని అరికట్టండి అని అడగడం మేము చేసిన నేరం. మార్వాడి దో నెంబర్ దందాన్ని అరికట్టండి అని చెప్పడం మేము చేసిన నేరం. మార్వాడీలు జిఎస్టీ కట్టట్లేదు, జిఎస్టీ అధికారులారా నేరం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చేస్తున్న. శ్రీనివాస్ గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. ఆపోజిట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ జీలకర్ర శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాజ్యాంగం హక్కిచ్చింది, ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు అని చెప్పేసి మాట్లాడే వీళ్ళే
గుజరాత్ గో బ్యాక్, అదేవిధంగా మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. వీళ్ళు మాట్లాడుతున్న దానికి వీళ్ళే వ్యతిరేకంగా మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తే ఎట్లా అర్థం చేసుకోవాలని ఒక కామెంట్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ లో రైట్ టు ప్రొటెస్ట్ కూడా ఉన్నది. అంటే నా మీద దాడి జరిగినప్పుడు నా ప్రాణాలని కాపాడుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి ప్రతిఘటించే హక్కును కూడా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, రైట్ టు ప్రొటెస్ట్. అందుకని భావ ప్రకటన స్వేచ్ఛలో అది అంతర్భాగం. అందువల్ల కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కుని మేము ఉపయోగించుకుంటున్నాం. అదే విధంగా కాన్స్టిట్యూషన్ కూడా బలహీనుడికి రక్షణ కల్పించాలని చెప్పింది. ఆర్టికల్ 14 ప్రకారంగా ఈక్వల్ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్ అని ఉంది. అంటే బలహీనులకి రక్షణ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానికి, అది ఫండమెంటల్ రైట్. అట్లాగే ఆర్టికల్ 39 ఏం చెప్తున్నది, సంపద ఒక దగ్గర కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంది. ఉపాధి కోల్పోకుండా చూసే బాధ్యత, ప్రతి ఒక్కరికి ఉపాధి అందేలా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని అని అంది. మరి ఆర్టికల్ 39 ప్రకారంగా మా ఉపాధి కోల్పోతున్నప్పుడు మేము మాకు ఇచ్చిన ప్రొటెస్ట్ చేసే హక్కును ఉపయోగించుకోకూడదా? మా ఉపాధిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది, మా వ్యాపారాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అట్లాగే కాన్స్టిట్యూషన్ లో రైట్ టు లివ్ ఉంది, జీవించే హక్కు ఉంది. జీవించే హక్కులో ఉపాధి అనేది కూడా ఒక భాగం, ఉద్యోగం అనేది ఒక భాగం. మంచి ఇల్లు కట్టుకొని ఉండడము, మంచి తిండి తినడం, మంచి బట్టలు వేసుకోవడం, మంచి గాలి పీల్చడం, మంచి నీళ్లు తాగటం అనేది రైట్ టు లివ్ లోకే వస్తుందని, జీవించే హక్కు పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో పేర్కొన్నది. మరి మీరు నిజంగానే రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, సుప్రీంకోర్టు తీర్పుల పట్ల మీకు గౌరవం ఉంటే, మా హక్కు రాజ్యాంగ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ మార్వాడీల మూలంగా. అయితే ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ కూడా మీరు చూసుంటారు. గుజరాత్ మార్వాడీల ద్వారా తెలంగాణ జీడిపి పెరుగుతుంది, మీరేమో దోపిడి అంటున్నారు. మరి ఆయన ఎట్లా కామెంట్ కరెక్టా, మీరు చేస్తున్న కామెంట్ జిఎస్టీ కట్ట నోటి ద్వారా జీడిపి ఎట్లా పెరుగుతుందండి? జిఎస్టీ కట్టకుండా జీరో దందా చేసే వాళ్ళ ద్వారా జీడిపి ఎలా పెరుగుతుంది? బ్లాక్ మనీ రూపంలోకి కన్వర్ట్ అవుతా ఉన్నది. నేను అడుగుతున్నా, ఇదే బీజేపీ వాళ్ళకి బ్లాక్ మనీ ఎలక్షన్ల సందర్భంగా మార్వాడీలు ఇచ్చిరా లేదా? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులకి బ్లాక్ మనీ ఎలక్షన్ల ఖర్చుల కోసము అప్పుల కింద ఇచ్చిరా లేదా? కాబట్టి జీరో దందా చేసే వాళ్ళ ద్వారా జీడిపి ఎలా పెరుగుతుంది? ఇది ఒట్టి అబద్ధం. ఒకవేళ నిజంగానే మార్వాడీల ద్వారా జీడిపి పెరిగితే మరి ఇంత నిరుద్యోగం ఎందుకున్నది, ఇంత పేదరికం ఎందుకున్నది, ఇంత ఆకలి ఎందుకున్నది, ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కాబట్టి మార్వాడీలను ఏం చేసుకురావడానికి బండి సంజయ్, బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం సుందర్ గారు, బీజేపీకి తెలంగాణ ప్రజలు వద్దా? బీజేపీకి తెలంగాణలో ఉన్న హిందువులు వద్దా? బీజేపీని ఇంతకాలం కాపాడిన హిందువులైన కోమట్లు వద్దా? విశ్వకర్మలు వద్దా? విశ్వకర్మలు హిందువులే కదా, కోమట్లు హిందువులే కదా, తప్పన కులాల వాళ్ళు హిందువులే కదా. మరి వాళ్ళు వద్దా బీజేపీకి? అందుకని బీజేపీ మార్వాడీల తరఫున కొట్లాడుతున్నది, బీసీకే తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతున్నది. మా తెలంగాణ శ్యామ్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు, చాలా అద్భుతంగా ప్రజల మధ్యన పనిచేస్తున్నాడు, ప్రజల్ని చైతన్యం చేస్తున్నాడు. తాను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తనని బెదిరిస్తున్నారు, తిడుతున్నారు, చంపదమంటున్నారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు. ఒక 25 సంవత్సరాలు కూడా నిండని ఒక చిన్న యువకుడి మీద అత్యంత బలవంతులైన సంపన్నులైన మార్వాడీలు పోరాడుతూ ఉంటే వాళ్ళకి నరేంద్ర మోడీ అండ, వాళ్ళకి అమిత్ షా అండ, బండి సంజయ్ అండ. ఇది వాళ్ళ స్థాయి. అంటే మా 25 సంవత్సరాల వయసున్న మా తెలంగాణ శ్యామ్ స్థాయి వాళ్ళది. అయితే ఇక్కడ శ్రీనివాస్ గారు ఒక మాట ఏంటంటే, శ్యామ్ సంబంధించిన ఒక కాల్ వైరల్ అయింది. ఫోన్ చేసి బెదిరించి బూతులు తిడుతూ ఇక్కడ ఉండవు చెప్పు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున వైరల్ అయింది. తర్వాత ఇంకొక వ్యక్తి టీవీ ఛానల్లో కూర్చొని తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని ఒక కామెంట్ కూడా చేసిండు. మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళనేమో అరెస్టులు ఏం చేస్తలేరు, మరి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా ఎవరి పక్షం ఉన్నట్టు, ఏం జరుగుతుంది తెలంగాణలో రాజకీయం? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మార్వాడీల పక్షానే ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు నేను చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. మాధవిలత ద్వారా నా ప్రాణాలకి ప్రమాదం ఉన్నది అని చెప్పి శ్యామ్ చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. వాళ్ళు తలవార్లు పెడుతూ, ఆ మార్వాడి నాయకుడు ఒక ఆయన తలవార్లు పెడుతూ వాట్సాప్ చేసిండు. అంటే శ్యామ్ చేసిండు, శ్యామ్ ఆ స్క్రీన్ షాట్లు కూడా రిలీజ్ చేసిండు. అంటే శ్యామ్ని చంపుతామని
బెదిరిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? ఆ బెదిరించిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తాగుబోతులని తెలంగాణ ప్రజల్ని అవమానించాడు. ఆయన మీద కంప్లైంట్ చేసినాం మేము, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు కంప్లైంట్ చేసిరా? కంప్లైంట్ చేసినాం మేము, యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకి రక్షణ ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కాదు, ఇది అమిత్ షా నిర్ణయం. హోంశాఖ నుంచి వెళ్ళి వీళ్ళకి ఇక్కడ డైరెక్ట్ డీజీపీకి ఆదేశాలు ఉన్నాయి. మార్వాడీలకి ఏం కావద్దు, మీరు తెలంగాణలో ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. తెలంగాణ షామున్ అనేటువంటి వాళ్ళ పార్టీ నాయకులు తీసుకుపోయి జైలు పెట్టమని చెప్పి అమిత్ షా వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్టున్నాడు. అందుకని ఇక్కడున్న డీజీపీ గారు మాటి మాటికి మా తెలంగాణ షాప్ ని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేస్తున్నాడు. మార్వాడీల పక్షాన ఈయనే మరి డీజీపీ గారు తెలంగాణ డీజీపీయా లేకపోతే మార్వాడి డీజీపీయా అర్థమయ్యట్లేదు. ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ షాముని వెంటనే బేషరతుగా రిలీజ్ చేయాలి, పృథ్వీరాజ్ని బేషరతుగా రిలీజ్ చేయాలి. తెలంగాణ ప్రజలు అడుగుతున్న వాటిని, ఆ డిమాండ్లని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ జిలకర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, మొన్న గోరెటి రమేష్ ని ఒక పాట పాడిండు అనే పేరుతోటి ఆయన అరెస్ట్ చేశారు. మళ్ళీ శ్యామ్ను అరెస్ట్ చేశారు. ఈ రోజు అర్ధరాత్రి పృథ్వీరాజును ఇగో అసలు నెంబర్ ప్లేట్ లేని, పోలీస్ అనే ఐడెంటిటీ లేని ఒక వెహికల్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అదే విధంగా ఇప్పుడు జిలకర శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆయనను కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని. అంటే మొత్తంగా దీని వెనక బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ఉంది. డైరెక్ట్ గా అమిత్ షా గారే డీజీపీకి గైడెన్స్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. మార్వాడి గో బ్యాక్, ఇక్కడ తెలంగాణకు వచ్చి మా మీద ఆధిపత్యం చేయొద్దు, దోపిడీ చేయొద్దు అని ఒకవైపు ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నామని వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తారు. కామెంట్లు చేసిన సందర్భంగా నోరు జారి తెలంగాణ వాళ్ళు తాగి పండుకుంటారు లాంటి కామెంట్ కూడా చేస్తారు. మరి ప్రజలారా ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎట్లాంటి సమన్వయం పాటించాలి, సంయమనం పాటించామని ఎట్లా చెప్పాలి, ఎట్లా పరిష్కరించాలి ఈ అంశాన్ని మీరేమంటారు? కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTI.